ఏంది ఇది? ఇది ఏంటంటే మనం ఫ్రోజన్ చికెన్ కదా, దాన్ని క్లీన్ చేయడానికి నిమ్మకాయ, పసుపు అవన్నీ వేసి ఒక బౌల్లో దాంట్లో ఈ చికెన్ పీసులన్నీ దాంట్లో వేసి ఆ నీసు వాసన అనేది పోయేదాకా అట్లాగే ఉంచుకుంటాం. తర్వాత బ్రో టిష్యూ పెట్టి స్కిన్ తీస్తున్నారు. అట్లా తీస్తే ఈజీగా వచ్చిద్దా? టిష్యూ తోటి అంటే అది చేత్తో తీస్తే జారిపోద్ది ఆ స్కిన్. అదే టిష్యూకి ఆ స్కిన్ స్టిక్ అయిపోయి ఈజీగా వచ్చేస్తుంది, పీల్ అవుతుంది. కానీ చాలా కష్టం కదా. ఈ సింపుల్ టిష్యూ వాడితే. సో తర్వాత ఏం చేస్తాం అంటే అట్లా ఘాట్లు కానీ పెట్టుకున్నాం అనుకో, మసాలా మంచిగా దాని లోపలికి వెళ్ళి ఆ స్పైసీ ఇవన్నీ మనం ముక్క తింటున్నప్పుడు ఆ స్పైసెస్ మనకి బాగా వస్తాయి అన్నమాట. సో అది క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఈ లోపు ఏం చేద్దామంటే వెల్లుల్లిపాయ పుట్టు తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకుందాం. బాగుంది కదా మిక్సీ. ఇది మా వైఫ్ ఇండియాలో తెచ్చింది. సో తర్వాత ఏం చేద్దామంటే ఈ లోపల వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది కాబట్టి మనం దీన్ని ఆనియన్స్ పీల్ చేస్తాం. ఇది కంపల్సరీ కదా బిర్యానీలో, ఇది బాగుంటాయి కదా. ఈ ఆనియన్స్ బాగా అంటే చాలా స్లైసెస్ గా కట్ చేసి ఆయిల్ లో ఫ్రై చేయాలి. ఈ లోపల ఏంటంటే మనం చికెన్ మ్యారినేట్ చేసుకున్నాము. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాము ఫస్ట్ చికెన్ లోకి, క్లీన్ చేసుకున్నాం చికెన్ లోకి. సో ఇవన్నీ ఏంటంటే మా దగ్గర జీరా పౌడర్, చికెన్ మసాలా, చిల్లీ పౌడర్, పసుపు, మళ్ళీ ఉంటాయి కదా క్లౌస్, హోల్సేల్ బిర్యానీ మసాలా, ఇవన్నీ. సో ఇవి ఏం చేస్తామంటే దాంట్లో లైట్ గా ఊరిక ఫ్లేవర్ తగ్గడానికి పీస్కి మనం దమ్ పెడుతున్నాం కదా. సో ఈ స్పైసెస్ అన్ని ఆ ముక్కకి బాగా తగులుతాయి అన్నమాట దమ్ పెట్టినప్పుడు. సో దీంట్లో ఇక్కడ దొరుకుతాయి దొరుకుతాయి కదా. మనం సేమ్ మనలానే మార్నింగ్ వెళ్ళాం కదా ఒక మార్కెట్ కి, అక్కడ అన్ని అమ్ముతారు ఇవన్నీ. టెక్నికల్ ఇష్యూ వచ్చింది, ఇలాచి అన్ని ఇండియా నుంచే వెళ్ళి ఎక్స్పోర్ట్ చేస్తాం. అన్ని కలిపి కాస్ట్లీ కదా, కాస్ట్లీ అయితే. సో ఇవన్నీ క్లౌస్, జీరా పౌడర్, జీరా, లవంగా, మసాలా, మళ్ళీ గరం మసాలా అన్ని వేసి తర్వాత ఇప్పుడు మసాలా, ఇది హోమ్ మేడ్ ఇండియన్ మసాలా. సో ఇండియాలోనే చేపించుకొని అన్ని ఉంటాయి అన్నమాట దాంట్లో ఇంగ్రీడియంట్స్. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు జీరా పౌడర్ ఉంటుంది. కానీ దమ్ పెడతానికి ఫస్ట్ ఇంపార్టెంట్. ఇది చికెన్ మసాలా అన్నమాట. మళ్ళీ కరెక్ట్ గా వేయాలి కదా చికెన్ కి తగ్గట్టు, లేకపోతే మంచిగా టేస్ట్ ఉంటుంది. సో మనం చికెన్ మసాలా మీ దగ్గరలో ఉన్న మనకి ఎన్ని వచ్చినాయి 1 kg చికెన్ కి లెగ్ పీస్ ఎంత ఇక్కడ కాస్ట్ మామూలుగా చికెన్? జీరా పౌడర్ అంటే 360, 370 అట్లా పడిద్ది అన్నమాట. అంటే బ్రెస్ట్ పీస్ కావాలంటే బ్రెస్ట్ పీస్ ఏదైనా ఇప్పుడు కోడి కూడా మనం తీసుకోవచ్చు. కోడి ఇస్తారంటే అంతా క్లీన్ చేసి. కానీ ఆ కోడికి ఏంటంటే ఇది స్కిన్ తీయరు. ఇప్పుడు మనం లెగ్ పీస్ కింద మనం స్కిన్ తీసాం కదా, అట్లా కోడికి కూడా మనం స్కిన్ తీసుకొని పీసెస్ మనకు నచ్చినట్టు కట్ చేసుకోవచ్చు. కట్ చేసిన పీసులు కావాలంటే ఇంకా లెగ్ పీస్ టైప్స్ వస్తాయి అన్నమాట, లేకపోతే వింగ్స్ వస్తాయి. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం దీంట్లో చిల్లీ పౌడర్ వేసాము, గుంటూరు చిల్లీ పౌడర్. ఇది ఎంతైనా మా గుంటూరు అయితేనే బాగుంటుంది. దీంట్లో పసుపు కొంచెం అన్నీ వేసుకోవాలి కదా, ప్రతిదీ ఒక్కటి మిస్ అయినా రాదు ఆ టేస్ట్ అనేది రాదు. ఇప్పుడు వేసుకున్న తర్వాత నిమ్మకాయ పిండుకుంటాం అన్నమాట. ఆ నిమ్మకాయ పిండుకుంటే స్మూత్ గా వేస్తాం కదా, దీంట్లో ఆయిల్ కూడా వేస్తారా? సో ఇప్పుడు ఇవన్నీ బాగా దానికి మసాజ్ ఎన్ని మినిట్స్ ఉంచాలి భార్గవ్? మ్యారినేషన్ 1 hour ఉంచితే చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు కట్ చేస్తాం అన్నమాట.
ఇప్పుడు ఆ కట్టు కూడా దొరకదుగా యోగట్ ఇది కట్టు అంటారు. ఇది ఫ్లేవర్ లేండి. యోగట్ కట్టు అనేది అది వేరు, యోగట్ ఫ్లేవర్ ఉన్నవి కూడా ఉంటాయి, అవి వేసుకుంటే ఫ్లేవర్స్ కూడా ఉంటాయి కదా దీంట్లో. ఇదేంటంటే మార్గో అన్నమాట. యాక్చువల్లీ ఇంటీరో అని ఉంటుంది, యోగర్ట్ ఇంటీరో బియాంకో అని ఉంటుంది, అది బాగుంటుంది. మార్గో అనేది కొంచెం స్వీట్ వస్తుంది. సో వీళ్ళు ఈ యోగర్ట్ ని దేంతో చేస్తారు? లైక్ కౌ మిల్క్? నాకు తెలియదు, అది నేను ఎక్కువ పెరుగు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే బాగా మొత్తం మిక్స్ చేస్తాం అన్నమాట. సాల్ట్ వేసామా? చికెన్ కి పట్టించాలి. కావాలంటే వెనకాల తీసుకున్నాం వీడియో, సాల్ట్ వేసామా ఇంక ఇది ఈ గ్రేవీ సరిపోద్ది కదా రైస్ లో? సరిపోద్ది. ఎంతలోకి ఏం చేద్దాం, మ్యారినేట్ అయ్యేలోపు మనం ఆ ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని మనం ఇందాక కట్ చేసుకున్నాం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం. కానీ బాగుంటాయి కదా బిర్యానీలో ఈ ఆనియన్స్ మనం ఇందాక స్లైసెస్ కొంచెం బాగా గోల్డెన్ ఫ్రై వచ్చి. కానీ ఇక్కడ దొరకవు కదా, ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్ దొరుకుతాయి కానీ టేస్ట్ బాగుంటుంది. దొరుకుతాయా? వేసుకున్న తర్వాత అంతలోకి దీంట్లో సాల్ట్ ఇదిగా ఇప్పుడు వచ్చింది. ఇందాక అడిగావు కాబట్టి రిపీట్ చేసిన వీడియోని రివైండ్ చేసిన. సాల్ట్ వేసినావా వేయలేదా నీ క్వశ్చన్ దొరికింది కదా. సో ఇప్పుడు మనం అది ఫ్రై అయ్యేలోపు అట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఫ్రై అయ్యేలోపు మనం ఏం చేద్దాం, బాయిల్ చేయాలి. బాయిల్ చేసి అవును ఇప్పుడు రైస్ ఎంత నానబెట్టుకోవాలి? 30 minutes నానబెట్టుకుంటే సరిపోద్ది. మనం ఆల్రెడీ నానబెట్టుకోవాలి. అంటే ఇప్పుడు ఇది ఎన్ని కప్స్ రైస్ కి ఎన్ని కప్స్ వాటర్ తీసుకోవాలి? ఉండదు, ఒక 2 cups రైస్ తీసుకుంటే 6 cups వాటర్ వేసుకున్నాం అనుకో. ఓకే ఓకే, మనము బాయిల్ చేసి వేస్తాం కదా. ఓకే ఓకే, దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి, అవి తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం. ఓకే ఓకే, అంటే ఇప్పుడు రైస్ దాంట్లో వేసి ఉడికిచ్చి సెమీ బాయిల్ అయ్యా ఎంత పర్సెంట్ కుక్ అవ్వాలి? ఆ రైస్ ఎంత పర్సెంట్ కుక్ అవ్వాలి? నేనేం చేస్తానంటే ఫస్ట్ 50% రైస్ కుక్ అయినాక ఒక లేయర్ వేస్తాను కింద చికెన్ మీద, మ్యారినేషన్ అయిన చికెన్ మీద వేస్తాను. అంటే ఇప్పుడు కింద చికెన్ పెడతావా? కింద చికెన్ పెట్టి పైన రైస్ వేస్తాం. రైస్ లో అన్ని వేస్తాం ఇంగ్రీడియంట్స్, దాల్చిన చెక్క, క్లౌస్, చికెన్ బాయిల్ చేయాలి. దీంట్లో కూడా దినుసులన్నీ వేసుకోవాలా? వేసుకుంటేనే కదా రైస్ ఫ్లేవర్, బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది. రైస్ కి బిర్యానీ ఫ్లేవర్ బాగా వస్తుంది ఇవన్నీ. ఓకే ఓకే, కింద చికెన్ పెట్టినప్పుడు మాడిపోదా? కింద మనం ఏంటంటే ఫస్ట్ 10 minutes హై ఫ్లేమ్ లో పెడతాం దమ్ పెట్టినప్పుడు, తర్వాత 30 minutes సిమ్ లోనే కుక్ చేస్తాం. ఇప్పుడు ఈ బాయిల్ ఈ వాటర్ ఉన్నాయి కదా, దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాం అనుకో, ఆ రైస్ అనేది స్టిక్కీనెస్ ఉండకుండా బాగా ఆడుతుంది అనమాట. అట్లాగే సాల్ట్ కూడా వేసుకుంటే రైస్ ఫ్లేవర్, సాల్ట్ ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది. కానీ చాలా వేస్తాం కదా సాల్ట్. సో దీంట్లో అట్లాగే కొంచెం ఆనియన్స్ కూడా వేసుకుంటారు దీంట్లోనే. దాంట్లో లైట్ గా ఆనియన్స్, పచ్చిమిర్చి మన దగ్గర లేవు కాబట్టి. సో ఇది రైస్ మనం బాయిల్ అది కడిగి పెట్టుకున్నాం పక్కన. ఇది చికెన్ ఈ బౌల్లో చిక్ చేసుకున్నాం. ఇందాక ఆనియన్స్ దీంట్లోనే ఫ్రై చేసాం కదా, ఆయిల్ ఉంది కదా. సో ఆయిల్ అట్లాగే కూల్ అయిన తర్వాత చికెన్ దాంట్లో వేసుకున్నాం మ్యారినేట్ చేసింది. సో ఇప్పుడు ఏంటంటే ఇట్లా బాగా రోలింగ్ బాయిల్ అయినాక ఈ వాటర్ని ఇప్పుడు రైస్ వేస్తాం అన్నమాట దాంట్లో. కానీ పెద్ద ప్రాసెస్ కదా, కొంచెం ప్రాసెస్. 3 hours పట్టిందా మొత్తం చేయడానికి? 2 hours. కాకపోతే చికెన్ నువ్వు 1 hour మ్యారినేట్ చేయాలని చెప్పావు కదా. అవన్నీ చికెన్ వేసి రైస్ వేసి దీని మీద చికెన్ ఉంది కదా, చికెన్ మీద రైస్ వేసి ఈ రైస్ మీద ఆనియన్స్ చల్లి ఇప్పుడు గీ కూడా దాని మీద లైట్గా వేసి ఇప్పుడు మేము ఒక సెటప్ చేస్తాం అన్నమాట. దీన్ని ఇట్లా చేస్తాం. ఇప్పుడు ఏంటంటే ఆ ప్రెషర్ అనేది బయటికి రాకుండా సో ఆ స్టీమ్ తో కుక్ అయిపోవాలి. ఇంకా బిర్యానీ రెడీ అయిపోయింది. భలే ఉంది కదా. చూసినావా గ్రేవీ పీస్? అది పీస్ కూడా చాలా సాఫ్ట్ గా ఉడికిపోయింది. సో మనం ఫుడ్ కలర్ ఇవన్నీ వాడడం. అద్దుగా చూడు ఎంత బాగా వచ్చిందో.
ఫుడ్ కలర్ వేసుకుంటే ఇంకా బాగా కలర్ఫుల్గా ఉంటుంది. కానీ